అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో ఆదివారంది ఫ్రెండ్స్. ఆదివారం అప్లోడ్ చేయడం అస్సలు కుదరలేదనమాట, అందుకే ఈరోజు చేస్తున్నా. ఆదివారం రోజు కూర మాది ఎగ్ అనమాట. శనివారం రోజే చికెన్ తిన్నాం, అందుకే వద్దులే అనేసి మా ఆయన ఎగ్ తీసుకొస్తే ఎగ్ అయితే ఉండే, టమాటా ఎగ్ కలిపి ఉండే ఫ్రెండ్స్. ఇక కూర వండడం అయితే అయిపోయింది. మా ఆయన మా బాబు కేంద్రానికి వెళ్ళారు పాలు పోసి వస్తామనేసి. ఇక మా ఆయన మా బాబు వచ్చాక తినేయడమే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఏమేమి కూరలు వండారు ఆదివారం రోజు? ఓకేనా ఫ్రెండ్స్, మాదైతే ఎగ్ అనమాట. ఇక ఆదివారం డ్యూటీ లేదు కదా మా ఆయనకి, పాల్వంచి వెళ్ళాం. పాల్వంచి వెళ్ళి ఇంట్లో కిరాణా సరుకులు ఏం లేవన్నమాట, తీసుకొద్దామనేసి వెళ్ళాం. మా ఆయన నేను మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళాం ఫ్రెండ్స్. వెళ్ళి కిరాణా సరుకులు అయితే తీసుకొచ్చాం. ఇంట్లో ఏమేమి లేవో అవి తీసుకొచ్చాం అనమాట. ఇవి చూడండి, ఇవి కవర్ కూడా నిండలే కానీ ఫ్రెండ్స్, ఇవి చాలా డబ్బులు అయినాయి అనమాట. ఈ కిరాణా సరుకులు రేట్లు అట్లున్నాయన్నమాట. ఏమేమి తీసుకొచ్చామో చూడండి ఫ్రెండ్స్. నూనె ప్యాకెట్లు 2, ఇవి నెల రావు, కాకపోతే 2 తీసుకొచ్చాం, తర్వాత తెచ్చుకోవచ్చులే అన్నట్టు. ఈ గిన్నెలు తోమే సబ్బులు, అలా ఇంట్లో అవసరమైన సామాన్లన్నీ తీసుకొచ్చామన్నమాట. ఏమేమి ఉన్నాయో చూసి ఉన్నాయి తీసుకురాలే, లేని తీసుకొచ్చాము అనమాట. ఇవి పుల్ల శనగలు, అవి మంచి శనగలు, పుల్ల శనగలు అంటారు కదా ఫ్రెండ్స్, అవి అనమాట. అవి ఇది చక్కెర, సరుకు అలా కొద్దిగా తీసుకొచ్చాను అనమాట. వీటికి చాలా డబ్బులు అయినాయి. రేట్లు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. ఏం కిరాణా సరుకులు కానీ, ఇక కిరాణా సరుకులు ఉంటేనే కదా మన ఇల్లు గడిచేదే, వాటితోటే కదా మనం ఏమంటారు ఫ్రెండ్స్. ఇది డాబా రెడ్ ఫ్రై పేస్ట్ అనమాట. పెద్దవి లేవు, అందుకే చిన్నవి 2 తీసుకున్నాడు మా ఆయన. మేము ఎప్పటి నుండో అదే ఫ్రెండ్స్, డాబా రెడ్ పేస్టే వాడడం మంచిగా అనిపిస్తుంది ఎందుకో, అది వాడుతుంటే మాకైతే నచ్చుద్ది అది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవంతా నెలకని తీసుకొచ్చామన్నమాట. నెలకి వస్తాయి మనం వాడేదాన్ని బట్టి ఏదన్నా. ఓకే, అంతేగా ఫ్రెండ్స్. ఈ కవర్లో ఉన్నది అల్లం వెల్లిపాయలు అనమాట. ఇవి జీలకర్ర ఓమం అనమాట. నాకు జీలకర్ర ఓమం తినడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. రోజుకి ఒక 2-3 సార్లనే తింటాను నేను. అది గ్యాస్ ట్రబుల్ అలా ఉంటే మనకు ఫ్రీ అయిపోద్ది అనమాట, కడుపు బిర్రుగున్నా. అందుకే నేను తింటా అనమాట. చాలా ఇష్టం నాకు, అట్లా అలవాటు అయిపోయింది. ఏదో అంటారుగా ఫ్రెండ్స్, తినగా వేపాకు కూడా తీయగుంటుంది అన్నట్టు, అది జీలకర్ర అప్పుడప్పుడు తింటే కదా అలా అలవాటు అయిపోయింది. చాలా ఇష్టం అనమాట అది. ఇవన్నీ ఇందులో సదురుతా అనమాట డబ్బాలో. ఇంతకుముందు పోయిన నెలలో తీసుకొచ్చినవి కొన్ని ఉన్నాయన్నమాట. అందుకే ఈసారి కొద్దిగా తీసుకొచ్చాం సరుకులు. ఆ కొద్దిగా కూడా ఎంత అయినాయంటే ఫ్రెండ్స్, బిల్లు 1500 అయిందనమాట బిల్లు. అవి ఆ కంపౌండర్ డబ్బా కూడా పోయిన నెల తీసుకొచ్చింది. పోయిన నెల ఉన్నాయి, రోజు కొన్ని ఉన్నాయి, అందుకే తక్కువ తీసుకొచ్చాం సరుకులు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎలా తీసుకొస్తారా? నెలకు తీసుకొస్తారా, వారానికి తీసుకొస్తారా ఫ్రెండ్స్? వస్తారు ఇంట్లో కిరాణా సరుకులు. మేమైతే నెలకే తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఏదో ఒకటి అలా ఆయిల్ ప్యాకెట్ ఏంటిదో ఒక్కొక్కటి అయిపోతే మాత్రం అప్పుడప్పుడు ఒకటి తీసుకొస్తాం అయిపోయాక. కానీ అసలు మ్యాక్సిమం అన్నీ నెలకే తీసుకొస్తాం మేమైతే. ఇది ఒక్కొక్కటి కొనుక్కుంటే ఏమంటాయి, ఇప్పుడు 5 రూపాయలకు వచ్చేది 6 రూపాయలు పడుతుంది, అట్లా ఒక్కొక్క రూపాయి సేవ్ అయింది కదా అన్నట్లు నెలకే తీసుకొస్తాం అనమాట మేము. ఏమంటారు ఫ్రెండ్స్? ఇలా ఎంతమంది చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నమాట మా కిరాణా సరుకులు. ఈ ఆయిల్ ప్యాకెట్లు నెల రావు ఫ్రెండ్స్, ఈ నెల రావులే కానీ డబ్బులు తక్కువ ఉన్నాయనేసి 2 తీసుకొచ్చాం. ఇంకా అయిపోయాక ఇక అక్కడ ఊర్లో కొట్లోనో ఎక్కడో తీసుకురావాలి. ఇక మా ఆయన అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాడు పాల్వంచ. ఈ ఓమం జీలకర్ర, ఎందుకంటే ఓమం బర్రెలకి వేస్తే మంచిదంట ఓమం, అందుకే ఓమం తీసుకున్నాను. జీలకర్ర ఇంట్లో కానీ ఇంకా నేను తింటా కదా, అలా అలవాటు కదా, అందుకే కంపల్సరీ సరుకులకి వెళ్ళాక మాత్రం జీలకర్ర ఓమం మాత్రం కంపల్సరీ తీసుకొస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇష్టం కదా తినడం అదంటే, అందుకే తీసుకొస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మా కిరాణా సరుకులు నెలకు వస్తాయి అన్నమాట. ఇంకా మళ్ళీ నెలకల్లా ఈ డబ్బా అంతా ఖాళీ అయిపోద్ది, ఏవో 1-2 ఉంటాయి అంతే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇలాగే తీసుకుంటారా నెల?
వారానికి తీసుకుంటారా 15 రోజులు తీసుకుంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కానీ నెలకి తీసుకుంటేనే మంచిది నాకు తెలిసిన వరకు అయితే. ఎలా మంచిదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా మరి. మా వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ మరి. బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఏం మాట్లాడి ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు అనమాట. ఓకేనా మరి. బాయ్ మరి. బాయ్ ఫ్రెండ్స్.